రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది. 5 ఎకరాలకు ఇవ్వాలా లేక 10 ఎకరాలకు ఈ స్కీమ్ను వర్తింపజేయాలా అనే అంశంపై క్షేత్రస్థాయిలో రైతు సంఘాల అభిప్రాయాలను ప్రభుత్వం తెలుసుకోనుంది. ఇందుకోసం ఉమ్మడి జిల్లాల్లో వరుసగా వర్క్షాపులు నిర్వహిస్తోంది. రైతులతో సమావేశమై వారిచ్చే సలహాలు సూచనలు పరిగణలోకి తీసుకుంటున్నారు. రెండో రోజు తెలంగాణలో రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ కొనసాగుతోంది. అందులో భాగంగా ఇవాళ ఆదిలాబాద్ జిల్లా రైతు సంఘాల అభిప్రాయాలను ప్రభుత్వం తెలుసుకోనుంది. రేపు మహబూబ్ నగర్, ఈ నెల 15న వరంగల్, 16న మెదక్, 18న నిజామాబాద్, 19న కరీంనగర్, 22న నల్గొండ, 23న రంగారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వం వర్క్షాపులు నిర్వహించనుంది. ఈ సమావేశాలకు రైతులు, మేధావులు, రైతు సంఘాలను సమీకరించాలని కలెక్టర్లకు ఆదేశించింది ప్రభుత్వం. రైతు సంఘాల నుంచి సేకరించిన అభిప్రాయాలను కలెక్టర్ల నివేదిక రూపంలో పంపించాలని ప్రభుత్వం ఆదేశించింది. రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉపసంఘం చైర్మన్గా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. ఆయా జిల్లాల్లో అభిప్రాయ సేకరణలో జిల్లా మంత్రులతో పాటు ఇన్ఛార్జి మంత్రులు కూడా పాల్గొననున్నారు.